కొత్త ఫోన్ కొనుక్కోవాలా, పాత ఫోన్ రిపేర్ చేసుకోవాలా? ఈ రెండు విషయాల్లో ఏది చేయాలో కన్ఫ్యూజన్ అయిపోతున్నారా? చెప్పు. మూడు విషయాలు తెలుసుకోండి, క్లారిఫై వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ వన్, పర్పస్. మీరు ఫోన్ ఎందుకోసం కొనాలనుకుంటున్నారో దాని పర్పస్ అనేది తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కొందరు కెమెరా కోసం కొనాలనుకుంటారు, కొందరు ఫాస్ట్ గా ఉండడం కోసం కొనాలనుకుంటారు, కొందరు స్టోరేజ్ కోసం కొనాలనుకుంటారు. పర్పస్ అని మీకు తెలిస్తే మీరు పాత ఫోన్ రిపేర్ చేసుకోవాలా, కొత్త ఫోన్ కొనాలా అని చెప్పేసి మీకు ఈజీగా కంపారిజింగ్ అనేది చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్, ప్రైస్. కొత్త ఫోన్ కొనడానికి, పాత ఫోన్ రిపేర్ చేసుకోవడానికి రెండింటిగా ప్రైస్ తెలుసుకోండి. సింపుల్. కొత్త ఫోన్ ఎప్పుడైతే మీరు కొనాలనుకున్నారో దాని ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ప్రైస్ వస్తుంది. రిపేర్ కి ఏదైనా షాప్ కి తీసుకెళ్లి దీనికి రిపేర్ టోటల్ రిపేర్ కాస్ట్ ఎంత కనుక్కోండి. ఇప్పుడు మీరు కొనాలనుకున్న ఫోన్ కాస్ట్ కొత్త ఫోన్ లో రిపేరింగ్ ఆఫ్ పార్ట్ అయితే మాత్రం రిపేర్ చేసుకోండి. 50% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం కొత్త ఫోన్ కి వెళ్ళిపోవడం బెస్ట్. థర్డ్ పాయింట్, సాఫ్ట్వేర్. పాత ఫోన్ లో అనేది వర్షన్ అనేది వేరేగా ఉంటుంది, అప్డేట్స్ అనేది వేరేగా ఉంటుంది. కొత్త ఫోన్ వచ్చినప్పటికి అప్డేట్స్ అనేది వేరేగా ఉంటుంది. సో మీరు ఏదైతే మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, డైలీ మీరు అప్లికేషన్స్ అని యూస్ చేస్తారో ఆ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అనేది మీ ఓల్డ్ ఫోన్ లో ఉందో లేదో తెలుసుకోండి. అప్పుడు మాత్రమే డిసైడ్ అవ్వండి కొత్త ఫోన్ కొనాలా, పాత ఫోన్ రిపేర్ చేసుకోవాలని. ఇలాంటి యూనిక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రీల్ అయితే మన అకౌంట్ పేరు తెలుసు కదా, హే ఎంఎంఎస్.